హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు చేపల కూర వండుదామండి. పచ్చి చేపల కూర. ఈ చేప అయితే 1 కేజీ ఉన్నది. కేజీ అంటే ఇది కడిగితే అంత పోగా 1/3 కేజీ అవుతుంది కావచ్చు. ఇదైతే వండుదాం ఈ కూర. ఇవైతే మళ్ళీ మనం వాళ్ళు కడిగిచ్చిన శుభ్రంగానైతే ఇట్లా పైన పొట్టు లేకుండా మంచిగా కడుక్కోవాలి. ఇట్లా ఇవి ఇప్పుడు ఎట్లా వండితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాము. నేనైతే తాలింపు లేకుండా ఈ చేపల కూర కలిపి పెట్టి వండుతా, అన్నేసి కలిపి పెట్టి వండుతా. అట్లెట్లా అని అనుకుంటారు మీరు, ఎందుకంటే అట్లా కూడా వండుకోవచ్చు. ఎప్పుడు ఒక్కలాగా కాకుండా 3-4 రకాల వండుకోవచ్చు ఈ కూర. ఈరోజైతే ఇట్లా వండుతా కలిపి పెట్టి. ఫస్ట్ అయితే వేంపకుండా ఈ ధనియాలు మసాలాలు అన్నీ పచ్చియే పట్టి పేస్ట్ పట్టి వండుదాము. కొంచెం గసగసాల కూడా వేసుకొని పట్టుకుందాము. ఈ పేస్ట్ అయితే అన్నీ వేసి పట్టిందే. ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, జాజికాయ అన్నీ అదేంది సాజీరా గసగసాలు వేసి ఇదైతే పట్టిన పేస్టు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి, అల్లం వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఈ మసాలా కూడా ఇందులోనే వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 చెంచా అయితే వేసుకుందాము. తర్వాత టేస్ట్ చూసినాక వేసుకుందాము. కారం వేసుకుందాము. 2 చెంచాలు వేసుకుందాము, సరిపోద్ది. పసుపు వేసుకుందాము, కరివేపాకు వేసుకుందాము. ఇందులోనే మెంతులు, జీలకర్ర, వేంపిన పొడి, చింతపండు. ఇది ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అంతా ఇది కడిగి పెట్టుకున్నా. ఇదంతా కలుపుకోవాలి మంచిగా. ఇదంతా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక చింతపండు సూపు ఇలా పోసుకోవాలి. మనం పులుపుకు తగినంత పోసుకోవాలి, ఇంకా కూడా కొద్దిగా పోసుకోవాలి. ఎట్లుందన్నది సూపు చూడాలి. కొద్దిగా చిక్కగా ఉంది, ఇంకా కొన్ని కూడా వాటర్ వేసుకోవాలి. ఇంత చిక్కగా ఉంటే పుల్లగా ఉంటుంది. నూనె 1 గరిటెడు వేసుకుందాము, సరిపోద్ది. ఎక్కువ అవసరం లేదు. ఇంకా కొంచెం వేసుకుందాం వాటర్, చిక్కగా ఉంది. సరిపోద్ది. ఇట్లా చిక్కగా ఉంటే సరిపోద్ది. ఇదంతా మరిగినాక చేపలు వేసుకుందాము. కొంచెం మరిగినాక ఈ పులుసు ఇట్లా మరగంగా చేపలు ఇందులో వేసుకోవాలి. ఇవి
కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది ఈ పులుసులా. ఇట్లా మెల్లగా కలుపుకోవాలి, ఇట్లా దగ్గరికి వచ్చేదాకా ఉడకాలి ఈ పులుసు. ఈ చేపలు ఉడికినట్టే ఇప్పుడు ఇట్లా ఉడికితే అయిపోద్ది. ఇందులో కొంచెము కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకాలి. చేపల కూర అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అన్నీ చూసి మీరు కూడా వండుకోండి. ఇట్లా కలిపి పెట్టిన చేపల కూర ఇది. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. బాయ్ అండి. ఈరోజైతే ఈ వంట ఇట్లా వండుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఒక్కలాగా కాకుండా ఇట్లా కూడా వండుకోండి చేపల కూర. ఇట్లా ఉడికితే అయిపోద్ది చేప. చూడండి ఈ సూప్ అంతా ఇట్లా పట్టినప్పుడే చేప ఇట్లా కనపడుతుంది, లేకుంటే తెల్ల తెల్లగా కనపడుతుంది. అయిపోయింది వండడం అయితే. మళ్ళీ వంటతో కలుద్దాము.